ఈ దురవస్థల కోరవచ్చునే. ఈ దురవస్థలు ఏమిటి? ఇతరులని మన పగ శత్రువులను చంపుకోవడం, అందరిని మనం నిందించడం, అందరం మనం ఎన్నో పాపాలు చేయడం యుద్ధం కారణంగా, ఇలా ఎన్నో దురవస్థలు ఉన్నాయి కాబట్టి బంధువుల్ని సూర్యులను చంపుకోవడం, ఈ దురవస్థలకి ఓర్వలేము. ఇది ఓర్చే స్థితి లేదు కాబట్టి ఇది ఆ స్థితి రాకుండా చెయ్యి, నువ్వు సంధి చేకూర్చు. ఇందాక కూడా చూడు పైపద్యంలో స్త్రీ వందినన్, స్త్రీ ప్లస్ పొందినన్ శ్రీ వందినన్, గసడదవాదేశ సంధి అంటారు. తర్వాత ఇప్పుడు కనుక ఈ పగను నువ్వు చల్లార్చలేదనుకో బావా, కృష్ణ పరమాత్మ ఈ పగని చల్లార్చాలి, ఆపేయాలి. లేకపోతే ఈ పగ అలా తీవ్రంగా ఉంటే, అంటే పగ కానీ కోపం కానీ ఎక్కువ కాలం ఉంటే దాన్ని క్రోధము అంటారు. క్రోధము అనేది అవతల వాడిని చంపడమో తాను చనిపోవడం జరిగే వరకు కూడా ఆ కోపం చల్లాడు, దాన్ని క్రోధము అంటారు. కోపం వేరు, క్రోధం వేరు. అలాగే పగ కూడా చిన్నదే, ఆ పగని ఎక్కువ కాలం చేస్తే అది క్రోధం అయిపోతుంది. అలాంటి పగ కనుకుంటే ఏంటో చెబుతున్నాడు. పగయగలిగనేని పగయ, ఈ చిన్న చిన్న అవధారణార్థాలు తిక్కన గారి కవితలు ఎక్కువ ఉంటాయి. నేనా, నీవా, పగయ, చిత్రమా, అలా ఉంటాయి. అవధారణం అంటారు. అకారం పెడితే అదే అని అర్థం. సంస్కృతం మనం తపరకరణం అంటామే, అలా ఇక్కడ కూడా ఆ అవధారణార్థకం పెడితే ఇంకా అదే. పామున్న పగే గనక కలిగి ఉన్నట్టయితే, పగయ అంటే పగ అని కాకుండా పగయ కలిగనేని పామున్న ఇంటిలో నున్న ఎట్ల కాక ఊరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటు. చూడు ఎక్కడ కాపాడు, చిన్న చిన్న మాటలు వెళ్ళిపోయాడు. బావా పగుంటే పామున్న ఇంట్లో ఉన్నట్టే. ఏ క్షణాన పాము మన కాటేస్తుందో తెలియదు, పొరపాటు దాని కాలు మీద వేస్తాం, ఏదో చేస్తాం. ఇప్పుడు మృత్యువుతో చెలగాటం ఆడుతున్నట్టే, మనం మృత్యువు దగ్గర ఉన్నట్టే. పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఉన్నట్టు కాకుండా ఊరడిల్లి ఉండు నెట్లు చిత్తం ఒక మాటు. ఒక్కసారైనా ఈ చిత్తము మనస్సు ఉందే ఊరడిల్లి ప్రశాంతంగా ఎటువంటి అలజడి లేకుండా ఎలా ఉంటుంది పగుంటే? ఇప్పుడు కూడా మనకు కూడా అసలు పగ అనేది భారతంలో నీతి ఉంది. క్రోధం కలిగి ఉంటే క్రోద్ధారం నిర్దహతి సుకృతం చేస్తే విందతి అన్నాడు. మనం ఎవరు పక్కన ఇట్లే క్రోధంతో ఉంటామో, ఆ క్రోధంతో ఉన్నప్పుడు ఎదుటివాడు మౌనంగా ఉంటే ఆ మౌనంగా ఉన్నవాడు క్షేమంగా ఉంటాడు. ఈ క్రోధంతో ఉన్నవాడు వాళ్ళ క్రోధం వాడినే నశింపజేస్తుంది అన్నాడు. అంటే కోపం వచ్చేసి బీపీ పెరిగిపోతుందని, బీపీ పెరిగిపోతే ఆరోగ్యం చెడిపోతే నశించిపోతాడు. అవతల వాడు ఏం మాట్లాడకుండా ఉంటే కోపం ఉండదు కాబట్టి వాడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండడం ఏంటి? నీటి క్రోధంతో అనేక మాటలు మాట్లాడేసి నిందిస్తున్నాడు వాడిని. మరి వాడికి ఏమిటి ఫలితం అంటే, ఈ క్రోధాన్ని చూపిన వాడు ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ ఎక్కడైనా సరే పుణ్యం అనేది చేస్తుంటే అవతల వాడికి ఓర్పుతో ఉన్నవాడికి వెళుతుందట. ఇది కూడా భారతంలో నీతి విదురుడు చెప్తాడు. కానీ ఇక్కడ పగవను అవతలవాడు మరి ఈ క్షణాలు దండెత్తి వస్తాడో తెలియదు, మనం కూడా సిద్ధంగానే ఉండాలి. అలాంటప్పుడు ఈ చిత్తముకి ఎలా శాంతి ఉంటుంది? చిత్తం ఒకసారి ఊరడిల్లి ఎలా ఉంటుంది? చిత్తము అంటే మనస్సు. ఎలా మనస్సు ఒక మాట ఒక్కసారి కూడా ఉండదు. కావున కాబట్టి వలవదు అప్పుడు ప్రయోగాలు అలా ఉంటాయి. వలవదు అంటే వద్దు. అధిక దీర్ఘ వైర వృత్తి. వైరం ఉంటే ఏదో పటాపట తేల్చుకోవాలి, లేకపోతే మంచి మాటలతో చేసుకుని ఆ వైరాన్ని పోగొట్టుకోవాలి. అంతేగాని దాన్ని జోలికి వెళ్లకుండా, దాని మీద సంప్రదించకుండా సుదీర్ఘంగా ఎదుటివాడి మీద పగన పెంచుకుంటూ వెళ్ళడం మంచిది కాదు. వలవది అధిక దీర్ఘ వైర వృత్తి. దీర్ఘము హ్రస్వం అంటామే, పొడవాటి అంటే ఎక్కువ కాలం, వైర వృత్తి అంటే శత్రుత్వము, దీర్ఘకాల శత్రుత్వం మంచిది కాదు అన్నాడు. అది వలవదధిక దీర్ఘ వైర వృత్తి. ఇది కూడా చుక్కపద్యమే. పగయ కలిగనేని శత్రుత్వమే ఉన్నట్లయితే పామున్న ఇంటిలో నున్న ఎట్లగాక, పామున్న ఇంటిలో ఉంటున్నట్టు కాకుండా చిత్తము ఒక మాటు ఊరడిల్లి ఉండునెట్లు అలా చెప్పాలి. దీన్ని అన్వయక్రమం అంటారు. అంటే ఇలాంటి అన్వయక్రమం సంస్కృతంలో విరివిగా ఉంటుంది. ఆ పదాలు ఎక్కడెక్కడ పారేసినా సరే అన్వయక్రమం చెప్పుకోవచ్చు. మన తెలుగులో అంత వెసులుబాటు లేదు, కానీ కొంచెం కొంచెం మనకు కూడా అలాంటిది ఉంది. ఊరడిల్లి ఉండునట్లు చిత్తం ఒక మాటు అన్నాడు. అంటే ఒక మాట ఒక్కసారైనా చిత్తము ఎట్లు ఊరడిల్లి ఉండును అని చెప్పాలి, అన్వయక్రమం చెప్పేటప్పుడు. కావున
ఒలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. కాబట్టి అంతటి పొడవైనటువంటి చిరకాల విరోధము వద్దు. విరోధం వస్తాయి, విరోధం లేకుండా తల్లి బిడ్డలు కూడా ఒక్కోసారి పగలొస్తే కోపం వస్తుంది. అలాంటి దాన్ని సంప్రదింపులతో వెంటనే ఆ పగని అడిగించుకోవాలి. ఆ పగను తగ్గించాలంటే పగతో ఎదుటివాడు మన మీద పగతో వస్తుంటే మనం అంతకంటే ఎక్కువ పగతో వాడిని బెదిరించో ఏదో చేద్దాం, వాడిని పగను నడిచింపచేద్దామంటే కుదరదు. పగ అడగించుటంతయు శుభంబు అది లెస్స అడంగునే పగం పగ. అద్భుతమైనటువంటి వాక్యాన్ని రాశాడు ఇక్కడ. అడంగునే పగన్ పగ. పగతో పగను అణచలేం. అది చాలా శాంతికి చాలా మూల సూత్రం అది. అడంగునే పగన్ పగ. పగతో పగను అణచగలుగుతామా? అవతలవాడు ఎత్తొచ్చినా సరే శాంతితో ఉంటేనే అణచగలం. ఈ సూత్రాన్ని పెట్టుకున్నాడు గాంధీ మహాత్ముడు. అవతలవాడిని మనం పగతో జయించలేం, శాంతితోనే జయించాలి. ఆ శాంతికే సత్యాగ్రహం పేరు పెట్టి భారత జాతినంతా ఒక తాటి మీద నడిపించి మహాబలవంతులైనటువంటి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పారదోలాడు మహాత్ముడు. అదే శాంతి ఆయుధం. శాంతి కాంక్ష ఉండాలి. అలాంటి శాంతి కాంక్షనే అక్కడ ధర్మరాజు ప్రదర్శిస్తున్నాడు. అంటే ఆయన ప్రదర్శించిందే మన గాంధీ గారు పట్టుకున్నారనుకోండి. అన్నీ మనకి ఏం కావాలో అన్నీ కూడా యదిహాసి తదన్యత్ర ఎన్నే హాసి నతి క్వచిత్ అంటారు. భారతంలో ఎవడికి ఏం కావాలన్నీ ఉన్నాయ్యా, మనం వాడిని తీసుకోవట్లేదంతే. గాంధీ గారికి శాంతి కావాల్సి వచ్చింది, మరొకటి ఏది కావాలి నీకు, నువ్వు విపత్కర పరిస్థితిలో ఉన్నావు, నువ్వు సరైన బాధల్లో ఉన్నావు, అలాంటప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలని ఒక్కసారి భారతంలోకి మనం వెళితే అక్కడ పరిష్కారం లభిస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ధర్మరాజు చెబుతున్నాడు చూడండి, పగ అడగించుటంతయు శుభంబు. మాధవ, పగను నువ్వు ఎలా కూడా దాన్ని అణగొట్టేయి, తగ్గించేసి పోగొట్టేయి. అది లెస్స. మరి ఇంగ్లీష్లో LASS లెస్ కాదు, ఇది లెస్స, తగినది, గొప్పది. అదే గొప్ప విషయం. అడంగునే పగన్ పగ. పగతో పగనే అణచగలమా? అడంగునే అడుగుతుందా? అడగదు. నశించిపోదు. పగ వల్ల పగ నశించదు. పగగొన్న, ఒకవేళ శత్రుత్వాన్ని వహించి ఉన్నట్లయితే, పగన్ కొన్న శత్రుత్వం పూని ఉన్నట్లయితే, మార్కొనక పల్కక ఉండగా వచ్చునే. వాళ్ళు ఎదుర్కోక వాడితో మాట్లాడకుండా ఉండగలమా? వాడు వచ్చి పేలుతూ ఉంటాడు, మనం ఏదో 100 మాటలు ఒక మాటన్నా మాట్లాడాల్సి వస్తుంది. వాడు ఆయుధం పట్టుకొస్తే మనం రక్షించడం కోసమైనా మనం ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది. పగ ఉంటే. పగ లేకపోతే అది ఉండదు, ఆ గొడవ లేదు. మార్కొనక అంటే పగ ఉన్నట్టయితే మార్కొనక, ఎదిరించక, మారుకొను. వాడు వస్తున్నాడు, వాడికి మనం ఎదురు వెళ్తాం. అది మార్కొనుట అంటే ప్రతిఘటించడం. పల్కక ఉండగవచ్చునే, నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండగలమా? కడుంతెగ మొదలెత్తిపోవ పగ వచ్చిన క్రౌర్యముందున్. అసలు ఏదో యుద్ధం అంటే వాడిని కొట్టేవాడిని తిట్టేవాడిని, వాడి కడుపులో ఉన్నటువంటి ఆ కోపాన్ని చల్లార్చుకుని లేటువంటిది కాదు ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నది. తెగ మొదలెత్తిపోయేటట్టుగా ఇప్పుడు పగ తీర్చుకోవాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. తెగ అంటే వాళ్ళ వంశం. తెగ మొదలెత్తిపోవ అంటే వంశం మూలంతో నశించిపోయేటువంటి పరిస్థితి వచ్చేట్టుగా వస్తే వాళ్ళు వస్తే మనం ఎలా ఊరుకోగలుగుతాం? మనం కూడా క్రౌర్యం ఉందుదుము, కోపాన్ని వహించవలసి వస్తుంది. కడుంతెగ మొదలెత్తిపోవ పగ వచ్చిన. వంశమే నాశనం, పూర్తిగా నశించిపోయేటట్టుగా ఎదుటివాడు మన మీద దండెత్తి వచ్చేస్తే మనం క్రౌర్యం ఉండక తప్పదు, కోపాన్ని మనం వహించాలి. కాబట్టి ఏమి గతిన్ తలంచినన్, ఏ రకంగా ఆలోచించినా, ఏ విధంగా ఆలోచించినా, పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. పగకు అనేదానికి మేలిమి లేదు, మంచితనం లేదు. పగ వల్ల మేలు లేదు. కేశవా. కేశవ అనేది శ్రీకృష్ణుని యొక్క పేర్లు, కేశవనామాలు అంటారు కదా, చాలా పేర్లు ఉన్నాయి. అందులో కేశవ అనేది ఒక అద్భుత నామం. కే సేతే ఇది కేశవ. కే అంటే జలమునందు సేతే శయనిస్తాడు, అంటే మున్నీటి శాయి అని అర్థం కేశవ అంటే. కాబట్టి ఓ కేశవ, పగకు ఏ విధంగా చూసినా మేలిమి లేదు. అసలు పిల్లలకి మీరు చెప్పేటప్పుడు పాఠం చెబుతూ ఈ ద్వేషం ఎంత కఠినమైందో మీరు మామూలుగా లోకంలో జనరల్గా లౌకికంగా చూస్తున్నటువంటి ఉదాహరణ కూడా పిల్లలకి చెప్పచ్చు. వాళ్ళలో ఈ శాంతి కాంక్ష పాఠం అయ్యేసరికి వాడు పూర్తి శాంతి కాముకుడు కావాలి. పగొస్తే మాట్లాడుకుందాం, ఏదైనా గొడవ వస్తే మన మానవులం కానీ పశువులం కాదు కదా.
ఏదన్నా కోపాలు వస్తాయి, ఎదుటి వాళ్ళు పని చేసే పనులు మనకు నచ్చకుండా ఉంటాయి. నచ్చకుండా ఉండటం వల్ల వాళ్ళని మనం తన్నేసి తెస్తే వాడు మారతాడని ఏమైనా ఉందా? కాబట్టి ఏ విధంగా చూసిన పగకి మేలుమిలేమి ధ్రువంబు కేశవ, ఆ పద్యాన్ని పిల్లలకి అలా చెప్తే వచ్చేస్తుంది. తిక్కన గారి పద్యం తొందరగా వస్తాయి నోటికి, తెలిసిందా? కాబట్టి ఒకసారి పద్యం. పగ అడగించుటంతయు శుభంబు అది లెస్స అడంగునే పగన్ పగ పగగొన్న, అక్కడ వగగొన్న అని ఉంది, అంటే పగ ప్లస్ పగ వగ అవుతుంది అక్కడ, అది కసరదవాదేశం. వగగొన్న అంటే పగ పొందినట్టయితే మార్కొనక పల్కకయుండగా వచ్చునే కడుం తెగ మొదలెత్తిపోవ పగ తీర్పగా వచ్చిన క్రౌర్యముందు అవునన్ క్రౌర్యముందు ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. ఇక్కడ సాధారణంగా మీరు చాలామంది ఇక్కడ పదాలు చెప్పేప్పుడు ధ్రువం అన్నప్పుడు ఒట్టుసుడు పెడుతూ ఉంటారు. ధ్రువం అన్నప్పుడు ఇలాగ పెట్టాలి. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు ఒట్టుసుడి పెట్టాలి. ఎక్కడ ఒట్టుసుడి పెట్టాలి, ఎక్కడ రేఫ పెట్టాలి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. పిల్లలు ధృతరాష్ట్రుడు పలకడం బాగుంది కదా అని ధ్రువం పలకడం బాగుందని రెండు ఒకే రకంగా రాస్తారు. అలా చెప్పకూడదు. ధృతరాష్ట్రుని కుమారులు కాబట్టి అక్కడ ధార్తరాష్ట్రులు అవుతుంది. అలాగే ధృతరాష్ట్ర దగ్గర ఒట్టుసుడి పెడితే ధృతరాష్ట్ర కుమారుడు ధృత రాష్ట్రులు అవుతుంది. అది కాబట్టి అది ఆ పదాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగా వాళ్ళతోటి పదాలతో ఆడుకుంటూ ఉండాలి. రైట్. అలాగే ఒట్టుసుడి వల్ల మరి ఈ రేఫ వల్ల ఒకే రకంగా పలకబడే కొన్ని పదాలు రాసి ఉప్పు వాళ్ళతో చెప్పించారు. క్రూరత, క్రూరము అన్నప్పుడు ఆ ఒట్టుసుడి దీర్ఘమిస్తారు, తప్పు. అలాగే ధ్రువము అన్నప్పుడు ఒట్టుసుడిస్తారు, తప్పు. ఎక్కడ ఒట్టుసుడి ఇవ్వాలి, ఎక్కడ దీర్ఘం, కొన్ని పదాలు నేర్పితే వాళ్ళకి ఇలా పెట్టకూడదు అనేది నియమం కూడా ఉందని తెలుస్తుంది. ఏముందండి ఒకటే రకంగా పలుకుతున్నాం కదా అంటే ఇంకా విలువే ఉంది, భాషకి మనం నేర్చుకున్న ఫలితం. ఇక్కడ పిల్లలకి ఆ రెండింటి చెప్పండి. నమస్కారం.